హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నిన్న నేను న్యూస్ పెట్టాను కదా. న్యూస్ కంటే మా అమ్మాయికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉందని చెప్పి పెట్టాను కదా. సో చాలామంది మిత్రులు నాకు కామెంట్ పెట్టారు, చాలా మిత్రులు కాంటాక్ట్ అయ్యారు కూడా. ఎర్లీ మార్నింగ్ అనమాట, ఇది పక్కనే హాస్పిటల్ పక్కన పార్క్ ఉండి వాకింగ్ వచ్చాను. సో మిత్రులు చాలామంది కాంటాక్ట్ అయ్యారండి. చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, కాల్ కూడా చేశారు. సో ఏదన్నా అవసరం ఉంటే చెప్పన్నా, బ్లడ్ కావాలా చెప్పు, డబ్బులు కావాలా చెప్పు అంటున్నారు. సో వద్దు బ్రదరు, బ్లడ్ ఎక్కించేంత సీరియస్ పొజిషన్ ఏమీ కాదు. సో తర్వాత డబ్బుల విషయానికి వెళ్తే వద్దండి. నాకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. నాకు నా ఇద్దరు పిల్లలకి, ఆ భార్యకి 10 లక్షల వరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ చేయించుకుని హెల్త్ ఇన్సూరెన్స్ నేను మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ చాలా మిత్రులు డబ్బులు కావాలని అడుగుతున్నారండి. డబ్బులు కూడా ఏ అవసరం లేదు. హాస్పిటల్లో మనం ఇప్పుడు ఇది నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అనమాట. ఇప్పుడు బిల్లు చెల్లించిన తర్వాత నేను క్లెయిమ్ చేసుకుంటాను అనమాట. సో ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కనుక నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే బిల్లు కట్టాల్సిన లేదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే ముందు బిల్లు కట్టి తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనకి అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేశాను ఇన్సూరెన్స్ వాళ్ళకి. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మిత్రులు డబ్బులు కావాలని అడుగుతున్నారు. డబ్బులు కూడా ఏం వద్దు బ్రదరు. సో నేను ఆల్రెడీ అన్ని విధాలుగా సెక్యూర్గా ఉన్నాను. షేర్ మార్కెట్లో నా డబ్బులు నా కోసం పనిచేసే విధంగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. పైగా నేనుండగా నా ఫ్యామిలీకి డబ్బులు అవసరం అయితే రాదు. ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే నాకు పెన్షన్ పాలసీలు కూడా ఉన్నాయి. పెన్షన్ పాలసీలు ఉన్నాయి, టర్మ్ పాలసీలు అన్నీ ఉన్నాయి. సో ఇంకో విషయం ఏంటంటే, నన్ను నమ్మి ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించి పెడుతున్నాను. పెన్షన్ పాలసీ, జీవితాంతం పెన్షన్ వచ్చే పాలసీ చేయించి పెడుతున్నాను. మనం లేని పక్షంలో కూడా మన కుటుంబానికి భారీ మొత్తంలో ఆ డబ్బులు అందే పాలసీ, ఇంక్లూడింగ్ లోన్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. జీవితాంతం పెన్షన్ తీసుకోవచ్చు, మళ్ళీ లోన్ కూడా అందులో వస్తుంది. మనం ఉంటే మనం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. మనకు ఏదైనా జరిగిందనుకోండి, టర్మ్ పాలసీ లాగా భారీ మొత్తంలో క్యాష్ కూడా వస్తుంది. మొత్తం ఇంక్లూడింగ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్న పాలసీ చాలామందికి చేయించి పెట్టాడు ఆల్రెడీ. నేను కూడా చేయించుకున్నాను. దగ్గర నేనైతే కొంచెం ఎక్కువ కడతాను. సంవత్సరానికి 5 లక్షల దగ్గర కడుతున్నాను. ఎందుకంటే నాకు పెన్షన్ ఎక్కువ కావాలి. ఇంకా ఏ పని చేయకుండా పెన్షన్ ఎక్కువ కావాలన్నమాట. అందువల్ల నేను ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను పెన్షన్ పాలసీలో. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ అయితే కామన్, అది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో గైస్, చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మిత్రులు నాకు డబ్బులు కావాలని అడిగారు, హెల్ప్ కావాలని అడిగారు, సో బ్లడ్ కావాలని అడిగారు. చాలామంది వాట్సాప్లో కామెంట్లు పెట్టి పొద్దున్న చూస్తే బోల్డ్ మెసేజ్లు ఉన్నాయి వాట్సాప్లో. సో థ్యాంక్స్ అండి. నిజంగా ఇంతమంది కష్టం వస్తే దగ్గర నిలబడే స్నేహితులు సంపాదించుకోవడం, ఏదన్నా ఆపద వస్తే మేమున్నామని చెప్పి అభిమానంగా ఉండే మిత్రుల్ని సంపాదించుకోవడం అందరికీ జరగదు. చాలా అదృష్టం ఇది. సో తర్వాత ఐఎంఓలో చాలామంది లేడీస్ కూడా కామెంట్ పెట్టారు, బాబు ఏదైనా అవసరమా చెప్పు, డబ్బులు కావాలని చెప్పి అంటున్నారు. వద్దమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ. నేనుండగా నా ఫ్యామిలీకి డబ్బుల విషయం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏ సమస్య రాదు. అన్ని విధాలా నేను సెక్యూర్గానే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చాలామంది కొందరు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తారు కానీ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయరండి. సో చిన్న చిన్న ఖర్చుల దగ్గర 5 దినార్లు 10 రియాలు ఇలాంటి విషయాల్లో గ్రూప్గా ఉన్నప్పుడు ఖర్చులు అయినప్పుడు ఫ్రెండ్స్తో గొడవ పెట్టేసుకుని ఫ్రెండ్షిప్ని పాడు చేసుకుని రిలేషన్ పాడు చేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి తప్పు నేను చేశాను ఒకప్పుడు. మంచి ఫ్రెండ్స్, ప్రాణం పెట్టే ఫ్రెండ్స్ అండి. మన ఇండియన్సే కాదు, పాకిస్తానీ వాళ్ళు, ఫిలిపీన్ వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అనమాట. కొందరు ఫిలిపీన్ వాళ్ళు, పాకిస్తానీ వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు అయితే వాళ్ళు ఇండియా కాదు, వాళ్ళ దేశానికి సెలవుకి వెళ్ళేటప్పుడు ఆ ఏటీఎం కార్డు నాకు ఇచ్చేవారు, శాలరీ వస్తే డబ్బులు తీసి పంపించని చెప్పి. అంత నమ్మకం పెట్టుకునే ఫ్రెండ్స్ అండి. వాళ్ళతో చిన్న ఖర్చుల దగ్గర 10 దినార్లు 20 దినాల ఖర్చుల దగ్గర మాట వచ్చి రిలేషన్ పాడు చేసుకున్నానండి. సో ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. పైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారా, ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను చేసిన తప్పు మాత్రం చేయను. అందువల్ల ఎప్పుడు కూడా ఎవరితో ర్యాష్గా మాట్లాడడం కానీ, 10 మందికి ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాడు, 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని పెద్ద పట్టించుకోను. సో ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ దేశాల్లో ఉన్నారా, మీకు హెల్త్ బాగాలేదంటే ఫస్ట్ మీకు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరో మీకు రారు. మీ పక్కన రూమ్లో ఉన్న ఫ్రెండే మీకు ఒక దగ్గర ఉంటాడు. సో అందువల్ల ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయండి, ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయండి. సో ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు, అందరూ కలిసి ఉండండి. ఓకే, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్ వాల్యూ ఏంటో. సో ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈవినింగ్ నార్మల్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. సిమ్ కార్డు మనకు తెలియకుండా మన అక్కమ్మ మీద సిమ్ కార్డులు యాక్టివ్ అయిపోయి ఉంటాయి, వేరే వాళ్ళు వాడుతూ ఉంటారు. సో వాటి కోసం చెప్తాను. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.